అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇప్పుడు మనం ప్రస్తుతం శంకర్పల్లి మండల పరిధిలోని ఉన్న సేవా ఫౌండేషన్ అధినేత నరేష్ అన్న దగ్గరలో ఉన్నాము. నరేష్ అన్న అనే వ్యక్తి చెందిప మరకత శివాలయం 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరావృతం చేసి మంచి ఇప్పుడు పేరొందిన గుడిగా చేయడం జరిగింది. అన్న అక్కడ మొత్తం అంతకుముందు శిథిలావస్థలో ఉన్నప్పుడు ఏళ్ళు కష్టపడి గుడిని పునరావృతం చేసినాక ఇప్పుడు ఆ గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అసలు ఆ గుడికి వెళ్ళడానికి పరిస్థితి కారణాలు ఏంటి అనేది అన్నని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు గుడికి మీకు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి? ముందుగా క్యూన్యూస్కు నమస్తే. సత్యమేవ జయతే. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి దైవభక్తి చాలా ఎక్కువ. నేను ఆంధ్రభూమి రిపోర్టర్గా పనిచేస్తూ ఎల్లకొండ టెంపుల్, వెనకతల్లి శనీశ్వరుడి, మందాపురం ఇవన్నీ ఆర్టికల్ రాసి ప్రచారం చేసిన తర్వాత మా అన్నయ్య శ్రీరామన్నయ్య నాకేం చెప్పిండంటే, వేరే మండలాలకు ఎందుకు రాస్తావు, మన శంకర్పల్లిలో చంద్రిప్ప గ్రామంలో మారుమూల చిన్న ఒక మురికి వాతావరణంలో ఒక గదిలో ఒక లింగం ఉంటుంది, వెళ్ళి చూడాలని మా శ్రీరామన్నయ్య చెప్పడం, సరే అని వినడం. 2007 శివరాత్రి రోజు నేను ఆ రోజు ఆ ఊరికి వెళ్ళడం జరిగింది వెతుక్కుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చెరుకు తోటలు, ఒక చిన్న గది. యాక్చువల్గా అది నేను ఒక కుటం అనుకున్నా, లింగం దాంట్లో ఉంది. చుట్టూరా తిరిగి చూసినా ఎక్కడ కనిపించలేదు. వెళ్ళిపోతున్న తరుణంలో మల్లారెడ్డి అనే ఒక ఊరి భక్తుడు ఆ గది నుంచి బయటకు వస్తూ దగ్గిండు. అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి, తాత ఇక్కడ శివలింగం ఎక్కడ ఉందంటే దీంట్లో ఉంది అన్నాడు. చూసిన. సో నాకు లేట్ అయింది అప్పటికే, తొందరగా శంకర్పల్లికి రావాలి. 7:45 అవుతుంది. లోపలికి వెళ్ళి నేను వాటర్ బాటిల్, పంచామృతం అంతా తీసుకుని వచ్చిన్నా. పూజ చేయడానికి చేస్తున్న టైంలో ఆ సన్ రేస్ కు కాస్త ఫ్లాష్ లాగా లింగం కాస్త మెరిసింది. అప్పుడు పట్టుకొని చూస్తే అది గ్రైనైట్, పైన చూస్తే రాళ్ళు. భవిష్యత్తులో రాళ్ళు జారిపడితే లింగం ఎక్కడ పగిలిపోతుందో అని నేను జారిపడి ధూప నైవేద్యాలకు నోచుకొని చందిప్ప మరకత శివలింగం అని దేవుడికి పేరు పెట్టి నా ఆంధ్రభూమికి వార్త రాసిన. ఆ వార్త రాసిన తర్వాత ఇదే అండి ఆ వార్త. 2007 ధూప నైవేద్యాలకు నోచుకొని చందిప్ప మరకత శివలింగం. ఈ వార్త ఫ్లాష్ అయిన తర్వాత ఏమైందంటే, తనికెళ్ళ భరణి వాళ్ళ చుట్టాలు సీతమ్మ, కళ్యాణి, సాంబశివమూర్తి దీన్ని ఫాలో స్పందన రాసిన వెలుగులోకి వచ్చిన చందిప్ప మరకత శివలింగం అని. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ యాక్చువల్గా గుడి ఇట్లుండండి. ఆ మల్లారెడ్డి అనే తాత అతనే. ఇది అక్కడ ఉన్న వాతావరణం గుడి ఫస్ట్ దృశ్యం అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఏం చేసిరంటే స్వామికి పూజ చేసి, ఇదంతా గ్రామస్తుల ఫోటో. ఆ తర్వాత ఇది శిలాశాసనం. ఇతను సాంబశివమూర్తి పూజారి, ఇతని ద్వారా అక్కడ పూజలు. ఆ తర్వాత ఈమె సీతమ్మ అని తంకెళ్ళ బర్ని వాళ్ళ బంధువులు. వీళ్ళ ద్వారా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఆ శిలాశాసనాన్ని చూసి నేను దేశ్ముఖ్ సార్ ఇక్కడ ఉండే, అతని ద్వారా దీన్ని ట్రాన్స్లేట్ చేసిన. మొత్తం 2 pages ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేయించి ఈ గుడి 11వ శతాబ్దం కాలం నాటిది. పశ్చిమ చాళుక్య రాజులు పరిపాలించినప్పుడు అక్కడ విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించి ఈ గుడి కోసం గుడి మాన్యాలు 280 ఎకరాలు గుడి మాన్యం ఉత్తర దిశలో అక్కడ జాతరకు సంబంధించింది, పంట పొలాలకు, ఆ గాంగ అంటే స్వామి నిత్యాభిషేకాలకు, ఇలాంటిది అంతా అక్కడ డివైడ్ చేసి ఉన్నట్టు ఆ శాసనం ఉంది. అప్పుడు ఏం చేసినంటే దీన్ని ఇట్లా స్టిక్కర్ తయారు చేసినట్టు. ఇది కింద నా సెల్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని డిజైన్ చేసిన, ఆ తర్వాత ఇలాంటి వెడ్డింగ్ కార్డు చేసిన. సో ఇది సింపుల్గా ఉంది, దీంట్లో క్లియర్ కనిపిస్తుంది పాత గుడి ఎలా ఉండే. నేను దాంట్లో గులాబీ షర్ట్ వేసుకొని కనిపించిన ఇందాక మీకు. గర్భగుడి ఎట్లా ఉండే, దాంట్లో వెంకటేశ్వరరావు అనే ఒక దాతతో ఏం చేసినంటే ఈ గుడిని ఎట్లాగైనా కట్టాలని 3 years శంకర్పల్లి నుంచి అక్కడికి వెళ్ళడము, ఇక్కడ రావడం. ప్రతి పౌర్ణమికి పండుగలకు 3 ఏళ్లు తిరిగి ఆ ఊర్లో
ఇల్లరికం వచ్చిన బుచ్చప్పని ఒక పూజారిని అతను పెట్టుకొని ప్రతి పౌర్ణమి పండుగకి వెళ్ళొచ్చేవాడిని. ఇక్కడ నుంచే వాటర్ తీసుకొని పోయేవాడిని. అక్కడ వాటర్ ఉండేది కాదు, అంత మురికి వాతావరణం, అక్కడ పెద్ద పాము. నేను ప్రతిసారి వెళ్ళి పూజ చేసి వచ్చేటప్పుడు నన్ను చూడగానే పౌర్ణమి వచ్చింది, పండుగ వచ్చింది, నరేష్ వచ్చిండు అని ఊరోళ్ళందరూ అభినందిస్తుండే, జాలిగా చూసేవాళ్ళు. ఈ లింగం ఏం నచ్చింది, ఎందుకు ఇంత తాపత్రయపడుతుందని. అట్లా 3 ఏళ్ళు అయిన తర్వాత స్పందన లేదు. ఆ తర్వాత కొద్దిగా నేను వెళ్ళిన ప్రతిసారి గ్రామస్తులకు చైతన్యం చేసి ఊరంతా కలిసి కట్టుకుంటే అట్లా 5 years అండి. తిరిగిన తర్వాత ఇక గుడిని వదిలేసే టైంలో మా శంకర్పల్లి అయ్యప్ప టెంపుల్ దగ్గర వీడియోరావు అని ఒక కాంట్రాక్టర్ శంకర్పల్లికి వచ్చి కోటీశ్వరుడు. అంటే వీడియోరావు అని ఎందుకు వచ్చిందంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రారంభంలో అతను చాలా కష్టపడ్డాడు వీడియో చూపించుకుంటూ. సో అతన్ని తీసుకొచ్చి ఏం చేసినంటే ఈ లింగం కోసం ఫోటో చూపించిన తర్వాత అదే లింగం బాగుంది కదా అని చెప్పి అనేసి ఇద్దరు ఆల్మూలకి వచ్చారు. తీసుకెళ్ళినా ఇక్కడ నుంచి వాటర్ అన్ని తీసుకెళ్లి ఎంత ప్రాధాయపడ్డ సార్ని గదిలో కూడా తీసుకురావడానికి అంటే వాతావరణం చూస్తే భయం వేసేది అక్కడికి ఎవరికైనా, అసలు లోపలికి వెళ్ళాలనిపించదు. బలవంతంగా వచ్చిన తర్వాత లింగాన్ని టచ్ చేయించి బయటకు వచ్చి ఉంటాడు. ఏం చేయాలి నరేష్ అంటే 4 పిల్లలు వేసి స్లాబ్ వేసి సార్ అన్న. తర్వాత ఎట్లా చేస్తామంటే నేను చూసుకుంటా సార్ మీకు అన్న. అసలు ఈ లింగంకు పూజలే కావట్లేదు, ఈ ఊరు అంత భక్తిభావం లేదని విన్నా. నేను కూడా కొద్దిమంది చెప్పారు, నువ్వు ఎట్లా చేయగలుగుతావు చిన్నోడు ఈ ఊర్లో అంటే నేను చూసుకుంటా సార్ అని చెప్పి అప్పుడు అతను సార్ని ఒప్పించి ఎంఆర్ఓ వసంత కుమార్ అని అప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఉండే ఆమెకు లెటర్ ఇచ్చి నేను ఒక పురాతన లింగాన్ని పునర్నిర్మాణం చేయదలుచుకున్నా మేడం అని చెప్పి అప్పట్లో ఇప్పుడు చూపిస్తున్న మా ఆఫీస్ సేవ ఫౌండేషన్ ఉందో మా ఇంటిని పని అంతా ఆపుకున్నా. నేను రియల్ ఎస్టేట్ పని ఆపుకున్నా, వేరే నేను చేసే మనీ పర్పస్ చేసుకుని అన్ని కూడా నేను పనులు ఆపుకొని ఒక శివుని కోసం మనిషికి 100 ఏళ్ళు పేరుకు 1000 ఏళ్ళు శివునికి పేరు పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు ముగ్ధుని అయిపోయి నా సంపాదనని నన్ను అంతా పక్కన పడేసి స్వామి చుట్టూ తిరిగి 6 months లో అక్కడ శేఖర్ రెడ్డి అనే ఒక అన్నని పట్టుకొని గ్రామస్తులు మొదట్లో వచ్చిర్రు, సపోర్ట్ చేసిర్రు. 6 months లో గుడి కట్టేసినాం. కట్టిన తర్వాత కూడా మళ్ళీ పూజలు లేవు. అప్పుడు మళ్ళీ బుచ్చాపు వచ్చి నరేష నువ్వు భక్తులు తీసుకురాకపోతే అప్పుడు గుడి లేదు, ఇప్పుడు గుడి ఉంది అన్నాడు. అరే ఇదేంటమ్మా అని చెప్పి ఏం చేసినంటే అప్పుడు ఇల్లా గుడి బాగా ఆలోచించిన. నేను పోయిన తర్వాత పేరు ఉండాలంటే గుడి కంప్లీట్ చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి డోర్స్ కూడా లేవండి. సారు 5 లక్షలు అనుకుంటే 12 పెట్టిండు. వెంకటేశ్వర గారు జరిగిపోయాడు పక్కన. తర్వాత విఠల్ గౌడ్ అని సబ్ రిజిస్టర్ సార్ని, ప్రేమ్ కుమార్ గౌడ్ అనే టీచర్, వీళ్ళందరూ నా పాత దోస్తులు జయరామ్ రెడ్డి, ప్రేమ్ కుమార్ గౌడ్, పరమేశ్వరులు వీళ్ళందరినీ తీసుకెళ్ళాను శంకర్పల్లి సపోర్ట్లో పాత గుడి ఉన్నప్పుడు. అతను చెప్పి సార్తో పూజ చేయించిన. వాళ్ళ బిడ్డకు డాక్టర్ సీట్ వచ్చింది, 15,000 పెట్టి డోర్స్ ఎక్కించిన. ఇట్లా ఆ కాంపౌండ్ వాళ్ళకు కొద్దిగా ఊరు వాళ్ళు కొద్దిమంది ఫామ్ హౌస్లలో చందన చేసుకుంటూ కట్టించారు అంతే. తర్వాత పూజల్లో ఏం లేవు. అప్పుడు ఏం చేసిన అంటే దీనికి వెబ్సైట్ ఓపెన్ చేసిన. పవన్ అని శంకర్పల్లి అబ్బాయితో వెబ్సైట్ ఓపెన్ చేయించి స్వామికి ఇటువంటి డిజైనింగ్ లో ఇంత నల్ల వెంకటేశ్వరరావు దాత అని పేరు ఉంటుంది, కింద ఉంటుంది చూడు బ్రదర్, ఆలయ పునః నిర్మాణ శ్రీకారకుడు, ఆలయ ధర్మకర్త నరేష్ కుమార్ అని నా సెల్ నెంబర్తో సహా ఉంటుంది. ఇది 10 ఏళ్ల క్రితం నేను తయారు చేసిన పోస్టర్. దీన్ని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇవ్వడం, స్టిక్కర్లు ఫ్రీగా పంచడం, ఇలా చేసుకుంటూ మెయిన్ పేజ్ లో కూడా కవర్ అయింది. ఇది 2012లో గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత రాత్రి పగలు కష్టపడి మండల స్థాయి అధికారులను, ఎండో ఎంఆర్ఓలను, పండితులని, పూజారులని తీసుకొచ్చి పూజలు యజ్ఞాలు చేయించుకుంటూ ఉన్నప్పుడు ఇది మెయిన్ పేజ్ లో వచ్చిన వార్త అండి ఈ టెంపుల్ కోసం. ఇది మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాలేదు ఇంకా, అప్పుడు మొత్తం ఏపీ అంతా వచ్చింది. అప్పుడు చాలా మందికి భక్తులకు పరిచయం అయింది ఈ గుడి. ఆ తర్వాత ఒక బుకే ఈ టెంపుల్ కోసం రాసిన నేను. ఇలా ఫస్ట్ చిన్న గుడి ఎట్లుండే, గర్భగుడి ఎట్లా ఉంది, ఇది నేనే ఇక్కడ అంటే ఈ కవరేజ్ కోసం ఇట్లా తీసుకున్నాను ఇది. ఆ తర్వాత రాజాసింగ్, ఇక్కడ గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చిండు. శ్రీ విద్యాభారత్ అరణ్య స్వామి ఈ నాగకృష్ణుడు చెట్టు పెట్టింది అక్కడ. ఇక్కడ నాతో పాటు ఉన్న పూజారి బుచ్చప్ప ఇతనే. ఇక్కడ శిలాశాసనం ఈ ఫోటో, గుడి ఇట్లా తయారు చేసింది. ఈ గుడికి అక్కడ ఉన్న రాము, సీను, రాజేందర్ రెడ్డి, ఇంకొద్ది మంది స్కూల్ పిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ తోటి ఎప్పుడు సేవ చేయించేవాడిని. ఈ గుడి కోసము ఈ బండరాలు తీసుకురావడానికి బషీర్బాగ్ క్వారీలోకి వెళ్ళినాం. అప్పుడు ఈ రాళ్ళని ఎత్తుకుంటూ ఇట్లా కష్టపడ్డాం మేము అప్పుడు, నాతో పాటు ఆ యూత్ కూడా.
ఈ గుడిలో నేను బుచ్చపదాలు ఇట్లా పూజలు దులపడం, బండలు కడగడం, మళ్ళీ నేను పూజలు చేయించడం, ఇవన్నీ ఫోటోలు. ఒక ధర్మకర్త ఉండి కూడా ఇలాంటి పని చేసేవాడిని. కమిటీ అసలు పట్టించుకునేది కాదు. ఇది నా శిలాపలకం అండి. ఇక్కడ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని కూర్చున్నా. బుచ్చప్ప గారు ఉన్నారు, ఆ లింగం అనే భక్తుడు. అక్కడ ఆ రూమ్ కట్టించిన సుధాకర్ రెడ్డి మన శాసన పలకం పక్కనే నా కూడా అక్కడ పనిచేసే వాళ్ళు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది. ఇట్లా చేసుకుంటూ ఒక్కొక్క విఐపి వచ్చినప్పుడల్లా 4-5 వేల ఖర్చు నాకు. ఏంది దేవుని కోసం కదా సమర్పిద్దాం ఇంకా అని చెప్పి మా ఇల్లు సపోర్ట్ తోటి, మా అక్కల సపోర్ట్ తోటి షాప్ల నుంచి ఎప్పుడు డబ్బు తక్కువ పడితే అప్పుడు ప్రతి దానికి డబ్బే కావాలి. గుడి టాప్ కాలేదు, విజన్ చూపెట్టాలి, భక్తులు రావాలి. వచ్చిన వాళ్ళకంతా మర్యాద ఇస్తేనే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఈ క్రమంలో నిద్ర ఉండేది కాదండి నాకు. ఆ 10 ఏళ్ళ నా కృషిలో 2 సంవత్సరాల నిద్ర గాలికి ఎగిరిపోయింది. రోజు ఇక్కడ పర్వదినాలలో 3 గంటలకు వెళ్ళి బ్రహ్మి ముహూర్తంలో పూజ చేసేవాడిని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసేవాడిని బుచ్చప్పకు మంత్రాలు సరిగా రావు. గుడి పత్రికల ద్వారా దాంట్లో టాప్ అయిపోతుంది. భక్తి టీవీ ఛానల్ అని పిలిపించి 2 ఎపిసోడ్లు చేయించిన మొత్తం. అక్కడ ఆ బండల మీద ఉన్న షూట్, అది తర్వాత నేను ఇంకో ఎపిసోడ్ తీస్తాను. నేను అది అక్కడ ఉన్న ప్రతి మొక్క చెట్టుని అంతా నేనే నాటించి ఇక్కడ శంకర్పల్లి నుంచి కొద్ది మందిని మా అక్క వాళ్ళని తీసుకెళ్లి అక్కడున్న దగ్గర చుట్టుపక్కల వాళ్ళని తీసుకెళ్లి ఆ వీడియోకు ఫుల్ఫిల్ కావాలంటే ఒక సీన్ కనిపించాలి. అట్లా వాళ్ళందరినీ పురమాయించి భక్తి కోసం చెప్పుకుంటూ, అప్పుడు శేఖర్ రెడ్డి అన్న ప్రెసిడెంట్ ఉండే, ఆ పాత వీడియోలో ఉన్నాడు అతను. నేను మాట్లాడిన వీడియోలు కంప్లీట్ ఉంటాయి. సో అట్లా చేసుకుంటూ అంచెలంచెలుగా ఎండో భిక్షణ్ సార్ తోటి రోడ్ వేయించిన, ఎంఆర్ఓ వసంత కుమార్ తోటి గుడి కట్టడానికి ఇసుక, ఇట్లా ఒక్కొక్కరు ఆఫీసర్లతోటి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వాళ్ళు నా నిజాయితీని చూసి హెల్ప్ చేసారు. అంతా ఆంధ్ర వాళ్ళండి. దీన్ని సగం మంది ఆంధ్ర వాళ్ళతోటే నేను ఈ ఆలయాన్ని డెవలప్ చేసి పండితులను, పామరులను తీసుకొచ్చి దాంట్లో శక్తి నింపడానికి యజ్ఞాన పూజలు చేయించిన. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా నుంచి సురేష్ గురించి 2 లక్షల పూజ చేయించినప్పుడు అక్కడ ఊరే కాదు, నేను కూడా ఆశ్చర్యపోయినా ఇలాంటి పూజలు చేస్తారు అసలు శివుడికని. ఎందుకంటే ఒక 50 లీటర్ల ఆవు పాలు, చెరుకు రసాలు, పండ్ల రసాలు, అసలు నా భూతో నా భవిష్యత్తు ₹1 నాకు పెట్టినాడు. ఎందుకు? నేను వాళ్ళ ఫస్ట్ ఈ గుడి వెలుగులోకి వచ్చే ముందు బీడియాలో ఉమామేశ్వర పంతులని ఉండేవాడు. అతని ద్వారా 2 శివరాత్రులు కందిళ్లు పెట్టుకొని పూజలు చేసాం ఆ గుడిలో. ఇప్పటికి ఆ బీడియాలో ఉన్నారు. అప్పుడున్న విద్యార్థి ఇప్పుడు కేటీఆర్ కు పియ్య అతను. మొన్న రీసెంట్ కూడా గుడికి వెళ్ళేసి వచ్చి అక్కడ వాతావరణం చూసి నా శిలాపలకం లేదు, నా ఫొటోస్ బ్యానర్లు చూసి చాలా బాధపడ్డాడు. అతను కూడా తీసుకుంటాను యాక్షన్. సో ఇదేంటి అక్కడ జరిగింది. ఐఎమ్ నాట్ కాంప్లైంట్ టు విలేజర్స్, ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ టు విలేజ్. కాకపోతే ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే ఇతను చేసింది కదా అతనికి దక్కుతుంది. ఏంది పేరే ఉన్నదంతా అక్కడనే ఉద్దేశం తెలుసు. వాళ్ళకి ఆఫీసులలో ఫ్రీగా పనులు చేయించేవాడిని ఇక్కడ. సో ఏం చేసినా ఇంకా దీన్ని ఒక పుణ్యక్షేత్రం చేయాలని చెప్పి నాకు రోజుకు ఒక ఆలోచన వస్తుంది. రాత్రి పగలు కష్టపడడం కాక నేను రియల్ ఎస్టేట్ చేయకుండా, నేను మనీ రూట్లో వెళ్లకుండా అక్కడికే పని చేసుకుంటూ మా ఇల్లు మొత్తం పనిచేసింది ఒక సత్రంలో ఆ గుడికి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. అందరికీ ఆ విలేజర్స్ కూడా తెలుసు. ఇంకా సగం ఊరు నా కోసం ఆలోచిస్తుంది ఇప్పుడు కూడా. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సో నేను ఒక్కొక్క స్టిక్కర్లు అండి అప్పుడు 200 పెడితే 150 స్టిక్కర్లు వచ్చేటి. అన్ని ఫ్రీగా పంచి శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలకు, పుణ్యక్షేత్రాలకు పంపేవాడిని, ఇచ్చేవాడిని. వచ్చిన వాళ్ళందరికీ బండ్లకు నేనే వేసేవాడిని. సో ఇట్లా చేసుకుంటూ 3 years 3 శివరాత్రులు చేసింది అక్కడ. ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ గుడిని పుణ్యక్షేత్రం చేయాలనుకున్నా. నాకు ఇంకా సహకరిస్తే నేను ఏమంటా చేయగలుగుతా. కాకపోతే ఇప్పుడు నరేష్ మావాడు మా ఊర్లో ఉంచుకుంటామని చాలా బాగా ప్రేమించారు, బాగా మాట్లాడారు. నన్ను చూసి అనుకోకుండా ఆ ఊర్లో ఒక అతను సర్పంచ్ అయ్యాడు. అంటే మరాఠీ తాండాకు నేను లైట్లు వేపేయడము, అక్కడ స్కూల్ కట్టించడం అయింది నా వార్తల ద్వారా, ఏది గుడి కంటే ముందు. సో వాళ్ళ అభిమానంతో అక్కడ వేస్తున్నారు. నేను ఇంకా ప్రచారం చేయలేదు. నన్ను చూసి వేసి దాన్ని ఒక అపోహతోటి ప్రేమ నిరసగా మార్చుకొని అప్పటి నుండి ఇంకోటి వాళ్ళకి ఏంటంటే మేము ఊరి ఒక పెద్దోళ్ళం అనేది ఒక గర్వం. చిన్నవాళ్ళంటే జర అసహించుకుంటారు. అయినా సరే అని నేను మారుస్తాం, పాపం రైతులు కదా, లిమిటెడ్ పీపుల్ మారుతారు ముందు అని చెప్పి చాలా ఓపిక పడ్డా. నేను నాకు ఎంత కొద్దిగా పేరు వస్తుందని ఈర్షపడ్డా కూడా భరించిన. ఎందుకంటే దేవుడి కోసం అల్పులకు అజ్ఞానులు ఉంటారు, ఎప్పుడైనా ఉన్నతమైన వ్యక్తులకు ఆశయాలు ఉంటాయి. సో నేను ఆ విధంగా ముందుకెళ్ళిన. చివరికి ఏమైందంటే తిరుపతి దేవస్థానం కూడా లెటర్ ఇచ్చి వచ్చిన నేను. ఈ క్రమంలో నేను డెవలప్ చేసి రాష్ట్ర మన మండలి జిల్లా దాటి వెళ్లే క్రమంలో దయాకర్ అనే ఒక వ్యక్తి వచ్చిండు. నాకు కొద్దిమంది విఐపీలు తెలుసు, నేను వాళ్ళని తీసుకొస్తా,
కానీ ఖర్చు అవుతుంది పెట్టుకుంటూ 50,000 అన్నాడు. ఎందుకు అవుతుంది అన్న, వాళ్ళందరూ విఐపీలు, వాళ్ళకి ఇల్లు మీది సూట్ అవుతుంది, కొత్తగా ఉంది, అన్ని ఖర్చు పెట్టగలుగుతావు, నువ్వు పెడితే బాగుంటుంది అంటే సరే ఒక 10 మంది తీసుకురాను. అప్పుడు మా శంకర్పల్లి నుంచి రాజు పంతులతోటి ఆ గుడి ప్రారంభం చేయించిన మొదట్లో. తర్వాత అతన్ని తీసుకెళ్లడము, అక్కడ పూజ చేయించడము, వీళ్ళని వదలడం నాకు మితిమీరి కష్టమైంది, డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు ఏం చేశాను అంటే ఇదే అయ్యగారు బుచ్చప్పతోటి ఎల్లకొండ నుంచి వాళ్ళ శంకరాచారి వాళ్ళ కొడుకు కేదార్ని ఎల్లకొండ నుంచి నేను పికప్ చేసుకుని వచ్చానండి. 2 గంటలు చేసేవాడిని, 3 గంటలకు ఆలంకరణ దగ్గర ఉండి వాళ్ళని పికప్ చేసుకొచ్చి గుడిలో పెట్టి మళ్ళీ రాత్రి నేను వచ్చేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నా రిపోర్టింగ్ చూసుకునేవాడిని, మళ్ళీ వార్డు మెంబర్గా పనులు చూసుకునేవాడిని. అసలు నన్ను నేనే మర్చిపోయినా, మా ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి వారం పట్టేది నాకు ఒక్కోసారి. సో ఇట్లా వాళ్ళతోటి దిగ్విజయంగా ముందుకు పోయిన తర్వాత నేను ఇబ్బంది అవుతుంది అంటే పర్లేదు, నాకు కూడా తెలిసి కొద్ది మంది అక్కడ నేను చెప్పుకుంటాను అంటే సరే అని వాళ్ళకి ఇంకా నేను 1,000 షేర్ చేసి ఈడ వినోద్ అని లైట్లు డీజే చేస్తాడు, వాళ్ళు మంచి భరతనాట్యం చేసి ఇంత గర్ల్స్ అండి 10 ఏళ్ల పిల్లలు నృత్యం చేసుకుని భోజనం పెట్టి వెళ్ళిపోదామని వచ్చారు. దానికి ఆ టైంలో నేను దినమంతా నేను నా ఫ్రెండ్ విశ్వేశ్వర్కు తెలుసు, ఆ రోజు నేను గుడిని వదలడానికి కారణము ఆ రోజు ఇతను ప్రత్యక్ష సాక్షి, అతను వీడియో కూడా సాక్ష్యం ఇచ్చిండు. సో అతను ఉన్నప్పుడు అక్కడ దేవేందర్ అనే ఆ కమిటీ సభ్యుడు, ఒక కమిటీ సభ్యులు ఎట్లుండాలండి, మీరు దగ్గరుండి పని చేయించుండాలన్నా, మీరు పండగ రోజు కదా నేను ఒక్కసారి రాను, లేక ఒక పని చెప్పిన మీకు 10 ఏళ్ల లోపల అంటే సరే అని నరేష్ అన్న నేను మటన్ చికెన్ తిని తాగిన, వాళ్ళ ఆంధ్రోలు అయితే ఆఫీసర్లు అయితే సండే చేయి ప్రోగ్రామ్ అంటాడు, శుక్రవారం ఏమో సంక్రాంతి పండుగ, నేను పాదకార అవుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, మీరు అందరు అసలు ఎక్కడున్నారు అని చెప్పి అంటే ఇగో అదంతా కాదన్నా, ఇక దేశం అంతా తెలిసింది, దేశం నువ్వు ఎట్లయినా సరే నేను చెప్పినట్టు వినాలి, ప్రోగ్రామ్ ఆపేయి అంటాడు. నేను ఆపా అన్నా, నేను గుడి ధర్మకర్తగా డెవలప్ చేస్తున్నప్పుడు ఈ పాడు మాట నేను చెప్పా, నేను చెయ్య, అసలు ఈ మాట అనొద్దు దేవేందర్, తప్పు చేస్తున్నావు నువ్వు, నీ కూతురు కంటే చిన్న వయసు ఉంది ఆ పిల్లలకని కూడా చెప్పిన. చెప్తే ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందనేది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఈశ్వరుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఈశ్వర్ అన్నారు, అసలు ఏమైంది అక్కడ గుడి దగ్గర? యాక్చువల్గా చందిప మర్గత శివాలయానికి గుడిని కనిపెట్టి దానికి పేరు పెట్టి గుడి డెవలప్మెంట్ కావడానికి ముఖ్య కారకుడు నా స్నేహితుడు మా నరేష్ అన్న గారు. అయితే అక్కడ నరేష్ అన్న గారు ఆ గుడిని డెవలప్మెంట్ చేయడానికి చాలా మంది దాతలను తీసుకొచ్చి గుడిని డెవలప్మెంట్ చేసి అసలు ఏ వసతులు లేని గుడిని ఒక మంచి అన్ని వసతులు అయ్యి పెద్ద పెద్ద విఐపీలు వచ్చి ఆ మరకత శివాలయ విశిష్టతను 2 తెలుగు రాష్ట్రాలకు తెలియజెప్పి డెవలప్ చేశారు. ఆ డెవలప్ అయిపోయి మంచిగున్న తరుణంలో నేను కూడా పరిచయమైన ఆ గుడికి నరేషన్నతో పాటు వెళ్ళి నేను కూడా గుడికి సేవలు చేస్తున్న తరుణంలో ఆ రోజు 2016 ఆ రోజు సంక్రాంతి దినోత్సవం. ఆ రోజు ఏమైందంటే మేము పొద్దు అక్కడ మన ఫతేపురం విలేజ్ లో ఒక ఆంధ్ర కుటుంబానికి చెందిన వాళ్ళు స్వామివారికి మేము అక్కడ చిన్నారులు మేము నృత్య ప్రదర్శన చేసి స్వామివారి ఆశీస్సులు మేము తీసుకోవాలనుకుంటున్నామంటే సరే అని చెప్పేసి నేను నరేష్ గారు ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి గుడిలో ఏర్పాట్లు చేసి సాయంత్రము వాళ్ళను నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాం. నృత్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆ ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి దీన్ని ఆపేయాలి అని చెప్పేసి ఇబ్బంది కలిగించారు. కొంచెం గొడవలాగా చేశారు. చేస్తే వాళ్ళు ఆడపిల్లలు, సాయంకాలం సమయం చీకటి, వాళ్ళు భయపడుతున్నప్పుడు మేమేం చేయాలి, మా తక్షణ కర్తవ్యం ఏంటంటే చట్టాన్ని ఆశ్రయించాలి. సో వాళ్ళు ఏం భయపడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మాకుంది, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి అప్పుడు చట్టం హెల్ప్ తీసుకుందామని చెప్పేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఎస్ఐ ఆ కానిస్టేబుల్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి రక్షణ కల్పించి ఆ ఊర్లో నుంచి బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఇంకా ఈ ఊర్లో ఇంత డెవలప్మెంట్ చేసి ఇలా చేసిన తర్వాత కూడా ఈ ఊర్లో ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి నరేష్ గారు ఏం చేశారు, ఇంకా నిర్ణయం చేసేసుకున్నారు. ఇంకా మనం ఎందుకంటే ధర్మానికి మనం సేవ చేస్తున్నప్పుడు ధర్మం మనకి రక్షణ కల్పించాలి, అది ఏ విధంగానైనా సరే కల్పించాలి. కానీ అక్కడ రక్షణ కరువైపోయింది. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే ధర్మంతో పాటు చట్టంకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ డే కంప్లైంట్ రాసేసి చట్టం దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసేసి అక్కడ జరిగిందంతా ఆయన వివరించి కంప్లైంట్ రాసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఇక్కడ ఏ రోజు అయితే అక్కడ అది జరిగిందో ఆ రోజు నేను కూడా ప్రత్యక్ష సాక్షి, నేను అక్కడ ఉన్నాను. ఆ రోజు అలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళకి సపోర్ట్ జరగాలి, కానీ అక్కడ ఏమైందంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళని అక్కడ నుంచి పంపించడం జరిగింది.
సో ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పశ్చాత్తాపం చెంది నరేష్ గారిని పిలుస్తారేమో నేను కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ అది జరగట్లేదు. ఇప్పటికైనా ఆ గుడికి న్యాయం జరగాలి, ధర్మానికి న్యాయం జరగాలి, దేవాలయాలకి న్యాయం జరగాలి. మేము అప్పుడు ఆయన చేస్తున్నప్పుడు ఏంటంటే గుడికి ఫ్రీ సర్వీస్, ప్రతి వ్యక్తి శివుడి మీద అభిషేకం చేసి, ప్రతి వ్యక్తి ₹1 కూడా తీసుకుని ప్రతి వ్యక్తి శివుడి మీద అభిషేకం చేసి ప్రతి వ్యక్తికి ఆ మరకత శివలింగ శివుని యొక్క కృపా కటాక్షాలు దొరకాలని మేము చేసాం. కానీ ఇప్పుడు అక్కడ జరగట్లేదని తెలిసింది. ఆ దేవాలయం పైన మేము ఒక పుస్తకం కూడా నరేష్ గారు రాశారు, అది కూడా ప్రచురించడం చేసినాము, వెబ్సైట్లు క్రియేట్ చేసినాము. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు చాలా విపరీతంగా ప్రచారం చేసినాము. అసలు చెప్పొద్దు, సపోర్ట్ జరగాలి. కానీ అక్కడ ఏమైందంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళని అక్కడ నుంచి పంపించడం జరిగింది. సో ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పశ్చాత్తాపం చెంది నరేష్ గారిని పిలుస్తారేమో నేను కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ అది జరగట్లేదు. ఇప్పటికైనా ఆ గుడికి న్యాయం జరగాలి, ధర్మానికి న్యాయం జరగాలి, దేవాలయాలకి న్యాయం జరగాలి. మేము అప్పుడు ఆయన చేస్తున్నప్పుడు ఏంటంటే గుడికి ఫ్రీ సర్వీస్, ప్రతి వ్యక్తి శివుడి మీద అభిషేకం చేసి, ప్రతి వ్యక్తి ₹1 కూడా తీసుకుని ప్రతి వ్యక్తి శివుడి మీద అభిషేకం చేసి ప్రతి వ్యక్తికి ఆ మరకత శివలింగ శివుని యొక్క కృపా కటాక్షాలు దొరకాలని మేము చేసినాం. కానీ ఇప్పుడు అక్కడ జరగట్లేదని తెలిసింది. ఆ దేవాలయం పైన మేము ఒక పుస్తకం కూడా నరేష్ గారు రాశారు, అది కూడా ప్రచురించడం చేసినాము, వెబ్సైట్లు క్రియేట్ చేసినాము. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు చాలా విపరీతంగా ప్రచారం చేసినాము. అసలు చెప్పొద్దు, కానీ ప్రతి పుణ్యక్షేత్రానికి శ్రీశైలం, తిరుమల, ఇలా ప్రతి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ మరకత శివాలయం యొక్క విశిష్టతను తెలియజేసేలా మేము స్టిక్కర్లు అతికించేసి ఆ విధంగా కూడా మేము ప్రత్యక్షంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో తిరిగి కూడా మేము ప్రచారం చేసాం. కానీ ఈరోజు ఏం జరిగింది, అది చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, దీన్ని ఎవరు స్థాపించారు, ఎవరు కట్టించారు, ఇప్పుడు పర్సన్ ఎక్కడున్నారు అనేది చెప్పండి. గుడి స్థాపించింది, గుడిని దేవుణ్ణి గుర్తించింది. గుడి దాత శంకర్పల్లి ఉన్న నరేష్ కుమార్ అనే ఆయన ఈ గుడికి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు ఏందని ఆయన గుర్తించింది. ఆయన ఇక్కడ వచ్చి ఒకసారి చూసిండంట, పాడుబడ్డ గుడి ఉంది, గుడిని చూసిండు, శివాలయం మరి చాలా బాగుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పేసి ఆయన బాగా ఆలోచించి వీడియోరావు దగ్గరికి పోయి, సార్ ఒకసారి రండి, మీరు పున్నం రోజు గుడికి రండి అని వాళ్ళనిద్దరు భార్య భర్తలను తీసుకొచ్చింది. వాళ్ళు వచ్చి అభిషేకం చేసింది. వాళ్ళకు శివయ్య ఏదో ఇక వాళ్ళకు చేయాలనిపించింది. సరే బిడ్డ మంచిగా ఉంది, శివుడు గుడి కడదాము, గుడి కట్టిద్దాము అని నరేష్ కుమార్ పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రావడం, వచ్చి గుడికి చేద్దాము అనేసి మాటిచ్చి దేవునికి చేద్దాం అనేసి గుడి ఊరోళ్ళందరిని అడిగి గుడి కట్టించిండు. గుడికి పొద్దున నైటు ఎప్పుడు అసలు ఆయన అనుకోకుండా ఎవరు ఏంది అని అసలు పట్టించుకోలేదు. సొంతం మనిషి ఎట్లనో గుడికి శివునికి అంత సేవ చేసినారే. పొద్దున నైట్ తెలంగాణలో వచ్చి నీళ్ళు పట్టడం, అమ్మరికి మొత్తం రానికే రాకపోతుండే. అసలు గుడికి రావాలంటేనే భయం అయ్యేటట్టు అట్లాంటి తవ్వుండే. అట్లాంటి దేవుని ఎలుగులకు తీసుకొచ్చి మంచిగా చేసిండు. గుడి చేసినాక అంతా చేసి మంచిగా అయినాక కొంతమంది చందిపర్ గ్రామం ప్రజలందరూ ఏం చేసిండు, పిల్లలంటే వాళ్ళకు ఆయన ఏదో వాళ్ళకి సేఫ్టీ ఏం అందనిస్తలేడు, అంతా ఆయన చేస్తుంది. ఎవడో వచ్చి చేయడం అంటే మరి ఒక గుడి కట్టేటప్పుడు ఎవడో వచ్చి గుడి కడుతుంటే నువ్వెవరు చేయనీకి అని ఒక మాట అడగాలి కదా. గుడి కట్టేటప్పుడు ఏమో ఎవరు అని అడగలేదు. అంతా చేసినాక అంతా కంప్లీట్ అయినాక అది సంక్రాంతి రోజు ఒక ప్రోగ్రాం చేసిరు ఆంధ్రులు. వాళ్ళు ప్రోగ్రాం చేస్తే ఆడపిల్లలు వచ్చారు. ఆడపిల్లలు ముట్టి ఇక మోపిల్లలు తాగి గొడవ చేసినాక ఆయనకు నచ్చక ఈ గుడి వదిలిపెట్టేసిన. నాకు వద్దు, నేను ఈ గుడికి వచ్చి సేవ చేసినంత వరకు చేసిన. ప్రస్తుతం ఎక్కడున్నారు? శంకర్పల్లి శివ ఫౌండేషన్ ఉంది ఆయనకు. ఫస్ట్ అయిన పేపర్ విలేకరు ఉంది. ఇప్పుడు శివ ఫౌండేషన్ పెట్టుకొని ఆయన ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి. ఏంటి శంకర్పల్లిలో కూడా ఆంజనేయుల టెంపుల్ కట్టించింది. ఇప్పుడు కల్పూరు శివాలయంకి పోయి అక్కడ డెవలప్ చేస్తుంది. ఇక్కడ కొత్తపల్లి ఉంది, ఆడ కూడా ఒకటి అంతపుగూడ ఉంది, ఆడ ఒక ఆశ్రమం ఉంది, ఆడ కూడా పోయి డెవలప్ చేస్తుంది. ఆయన భగవంతుడి పేరు మీద వేద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ చేయనికే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇంత చేసిన మనిషిని గుర్తించకుండా శంకర్పల్లిలో ఏ దానికైనా
వచ్చి చేసిండు చందిప గ్రామంలో అంటే గుడి శివుడు ఇవాళ శివుడు ఉన్నాడు ఈ స్థానంలో పూజలు అందుకుంటుండు, ఇంతమంది ఇంత పబ్లిక్ వస్తున్నారు, ఇన్ని పూజలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద మనుషులు చిన్నోళ్ళందరూ ఎంతో మంది బతుకుతున్నారు ఈడంటే శివాలయం ఆయన పెట్టిన భిక్ష. నరేష్ పట్టించినందుకు ఈ గుడి అందరూ ఇంత డెవలప్ అయింది. గుడి చూసి నేను వచ్చి గుడి చూసినాకనే గుడి స్టార్ట్ అవుతుంది. గుడి కంప్లీట్ అయినాక మంచిగా డెవలప్ అయ్యే మూమెంట్లోనే చందిప గ్రామస్తులు అందరు ఏం చేసారంటే వాళ్ళని ఆయన మాకు మేము పెద్ద తల చేస్తామని ఆయన మాటలకు ఆడపిల్లలకి చేసినందుకు ఆయనకు నచ్చక వెళ్ళిపోయాడు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.